శ్రీమాత్రే నమః. చాలామంది అడుగుతున్న విషయం ఏంటంటే, ఉసిరి చెట్టు, తులసి చెట్టు కలిపి దీపం పెట్టాలి కదా అని. అయితే ఇక్కడ ఉసిరి చెట్టు తెచ్చుకుని ఇక్కడ ఒక కొమ్మని ఒక 4 రోజుల ముందరే పాతేసుకుంటే అది కొంచెం నిలబడుతుంది చెట్టు. దాని తర్వాత ఇలా తులసి మొక్కలు పెట్టుకుని దీంట్లో రోజు కూడా ఈ కుండీకి పసుపు రాసి బొట్టు పెట్టుకుని రోజు తులసీదాత్రి సమేత మనకి కార్తీక దామోదరుడికి తెల్లవారుజామున దీపం పెట్టుకుంటే సరిపోతుంది. దీంట్లోనే మనం బిల్వదళం చెట్టు కూడా పెట్టుకోవచ్చు. అయితే మన కుండీ సైజుని బట్టి పట్టుకోవాలి. ఈ మూడింటిని తర్వాత కూడా అంటే ఈ తులసి, ఉసిరి, బిల్వదళం ఈ మూడింటిని తర్వాత మనకి కార్తీక మాసం అయిపోయిన తర్వాత విడివిడిగా కూడా పాతుకోవచ్చు. లేదనుకో మనకి లేకపోతే ఓన్లీ ఉసిరి చెట్టు ఉంచుకోవచ్చు. అలాగే ద్వాదశి రోజు మాత్రం ఈ తులసి, ఉసిరి కలిపి ఉన్నదాన్ని మనకి క్షీరాద్వాదశ, చిలుకు ద్వాదశి అంటాం కదా, ఆ రోజు మనం పూజ చేసుకునే చోట పెట్టుకుని మనకి ఈ తులసి కళ్యాణం, వివాహం ఉంటుంది కదా, అప్పుడు చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. మాసం అంతా కూడా ఈ కార్తీక మాసం అంతా కూడా ఈ రెండింటితో కూడా కలిపి అంటే ఈ తులసి, ఈ ఉసిరి రెండింటితో కలిపి రోజు తెల్లవారుజామున దీపం పెట్టడం ద్వారా మనకి ఆ యొక్క కార్తీక దామోదరుడి యొక్క అనుగ్రహం అనేది సంపూర్ణంగా లభిస్తుంది.